మన కృష్ణానగర్ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు సన్మాన గ్రహీత మా నాయమ్మ 14/12/2020 పొందారు. వాళ్ళ నిర్మాణం ప్లస్ వాళ్ళ అనన్య కారణాల వల్ల ఈ 15 రోజులు చేయలేకపోయారు. ఏంది మంచి పని, ఎందుకంటే ఈ 15 రోజులు మేము కూడా ఫుల్ బిజీ ఉన్నాం. నిన్నటి వరకు కూడా ఇన్స్పెక్షన్ పోయినాయి. నిన్న కూడా మళ్ళీ నైట్ 6:30 వచ్చేసాయి నిన్న పోస్ట్ మాస్టర్ అటాచ్మెంట్. అలాగే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అబ్బాయిలు, కోడలు, అల్లులు అందరికీ పేరున్న నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అందరూ చెప్పారు 95 నుంచి డ్యూటీ చేస్తున్నాయి. 95 నుంచి 2024 అంటే కరెక్ట్ 29 సంవత్సరాల సర్వీసు. ఆరోగ్యం సహకరించిందో, వాళ్ళ అబ్బాయి చేసిందో, ఏం చేసినా ఆమె దానికి అర్హులు. ఎవరైనా వాళ్ళ అబ్బాయి ఏమైనా ఆపదోపలు చేసినా సరే ఆమెకే వస్తుంది. మనం ఏంటంటే ఆమెకు ఆరోగ్యం బాగాలేక సుభాష్ చేసి ఉంటాడు, అర్థమైంది కదా. కానీ ఆమె డ్యూటీ అయితే ఆమెదే కదా, ఆమె ఏం జరిగినా పునాది అయితే ఆమె కదా. ఎందుకంటే ఆమె చేసినట్టే. ఎందుకంటే అధికారులు ఇక నాలంటి వాళ్ళు ముందున్న వాళ్ళు కూడా చూస్తుండే పోయేది. ఇక అందరినీ మనం ఒకే రకంగా ఉన్నా. వాళ్ళ అమ్మ ఉన్నది, వాళ్ళ అమ్మ కూడా బాబు తమ్ముడు పెట్టి చేపిస్తుంది అంటున్నాం. వీడియో ఈఎంసీ లెవెల్లో నడుస్తుంది. సరే మిగతా వాళ్ళు కొంతమంది మీరే డ్యూటీ చేయాలంటే చక్కగా మీరే చేయాలని చెప్పి కూర్చున్న ఏసీ సీట్లో కూర్చున్న ఆఫీసర్ ఇవాళ నేను ఏసీ అంటున్నా, ఇవాళ ఆఫీసర్ నేనున్నా. రేపు పొద్దున ఇంకోళ్ళు వస్తారు. అందరూ ఒకే రకంగా ఉంటారు. ఇన్నాళ్ళు అందరూ సహకరించారు, అధికారులు సహకరించారు, మేలోసులు సహకరించారు, ఎస్పీలు సహకరించారు. సాఫీగా ఎలాంటి రిమార్క్ లేకుండా 30 సంవత్సరాలు సర్వీస్ చేసి దిగ్విజయంగా దిగిపోయారు. దానికి మనం అందరం శుభాకాంక్షలు తెలుపాలి ఫస్ట్. ఎందుకంటే ఇవాళ రేపు బ్యాగులు పోగొట్టిన రోజులు ఉన్నాయి. అలాగే ఉత్తరాలు కూడా ఒకరి ఉత్తరం ఒకరు వచ్చిన రోజులు ఉన్నాయి. నేను 6 నెలలు అయితే ఇక్కడ ఏం కంప్లైంట్ లేదు, డెలివరీ కూడా మీరే. ఎందుకంటే ఉత్తరాలు కూడా సరే 10 వచ్చినా 4 వచ్చినా ఎవరి ఉత్తరం వాళ్ళదే ఇవ్వాలి. ఏటీఎం కార్డు అని, పాన్ కార్డు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి విలేజ్లో ఏంటంటే ఒకళ్ళు పడకపోతే కొన్ని సంఘటనలు వేరే దగ్గర చేస్తున్నారు. పడకపోతే వాడికి ఉత్తరం ఇయ్యక పక్కనే దాచిపెట్టుకొని అలాంటివి మనం చేయకూడదు. ఇది ఏంటంటే అది ఏదైనా సరే వాళ్ళ వ్యక్తిగతంగా ఉండే లోపల ఏమైనా ఉండొచ్చు, కానీ ఆఫీస్ పని మీద చూపించకూడదు. దయచేసి మీకు కూడా బీపీఎం సోదరులు అందరూ చెప్తున్నా. ఊర్లో కొంతమంది గట్టు పంచాయతీలు, ఆ పంచాయతీ ఈ పంచాయతీ అన్నది ఊర్లో ఉండే వాళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అది మనసులో పెట్టుకొని ఆఫీస్ పని మీద చూపించకూడదు. ఎందుకంటే ఇది ఆఫీస్ నోలా బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏమో మీ డ్యూటీను కంపల్సరీగా విధి నిర్వహణ కంపల్సరీ చేయాలి. ఇలా చాలా బీఓలలో చూశాను నేను, కంప్లైంట్ కూడా వచ్చినాయి. సార్ నా ఉత్తరం ఇవ్వట్లేడు, మాయం చేస్తుండు, వచ్చినా సరే నేను ఆయనతో కోపం పెట్టుకొని వచ్చినా సరే నా 7 days ఆప్షన్ డోర్ లాక్ రాసి రిఫ్యూజ్డ్ రాసి పంపించేసారు. అది అలాంటి పని చేయకండి దయచేసి. ఎందుకంటే మన డ్యూటీ మనం సక్రమంగా చేస్తేనే పైన భగవంతుడు చూస్తాడు. ఈరోజు 29 సంవత్సరాల సర్వీస్లో ఒకరిద్దరు ఊళ్ళో అందరు పడిన వాళ్ళు ఉండరు, పడని వాళ్ళు కూడా ఉంటారు. సక్రమంగా కొడుకుతూనే చేయించింది కదా, పాస్ చేసింది. చేయకున్నా సరే కొన్నాళ్ళు అయితే చేసావమ్మా, కొన్నాళ్ళు చేసావు కదా. స్టార్టింగ్లో చేసావా? స్టార్టింగ్లో చిన్న ఉన్నప్పుడు చేసావు. ఒక 10 ఏళ్ళు అయితే పోసావు కదా బ్యాగు. చాలా 10 ఏళ్ళు పోసినా ఓకే. తర్వాత అయినా చేసుకున్నది, ఇక చేతనంతా చేసుకునేది, పిల్లగారితో చేయించుకున్నది ఆమెదే బాధ్యత. ఈడిఎంసీగా డెలివరీగా ఆమె అయితే ఈ 30 సంవత్సరాలు ఎలాంటి రిమార్క్ లేకుండా డ్యూటీ చేసింది. దానికి సంతోషదగ్గ విషయం. అలాగే దీని తర్వాత 2 పిల్లలకి అబ్బాయిలకి పెళ్లి చేసింది, అమ్మాయిలకి పెళ్లి చేసింది. మంచి అల్లుని తెచ్చుకుంది, మంచి కోడలు తెచ్చుకున్నది. ఇప్పుడు అమ్మమైంది, మన తాతమ్మైంది, 2 అయినాయి. 4 పిల్లలు పుట్టింది కదమ్మా అందరికైనా. కాబట్టి ఇంకో అబ్బాయికి పెళ్లి కాలేదా? పిల్లలు సరే ఇంకా అవుతారులే, పెళ్ళి అయితే అయింది కదా. నిమ్మడా వెనక ముందు అవుతారు అంటే లైబిలిటీస్ ఏం లేవంటున్నాను. ఎందుకంటే రిటైర్మెంట్ స్థాయికి లైబిలిటీస్ మనకి ఏమైనా బాధ్యతలు, బరువు బాధ్యతలు ఎవరైనా సరే, మీరైనా కాదు నేనైనా కానీ రిటైర్మెంట్ అనేది ప్రతి వ్యక్తికి. ఈరోజు ఆ స్టేజ్ ఇక్కడ వచ్చింది, ట్రైన్ పోతా ఉంటుంది. మన స్టేజ్ వచ్చినా మనం దిగిపోవాలి. ఈరోజు మనప్పుడు స్టేజ్ వచ్చింది, దిగిపోయింది. రేపు పొద్దున
వేరే స్టేజ్ వస్తుంది, విశ్వనాథ్ నీ స్టేజ్ వస్తుంది, మన జోషి గారు మన రమేష్ లాస్ట్ ఉంది. తరూరు అయిన తర్వాత కొండేరు తర్వాత పోతే ప్యాసింజర్ డెమో ట్రైన్ అవుతుంది, పోయి ఎప్పుడు పోతుందో 20 సంవత్సరాలు పోతుంది. పిల్లకాయలు అందరి మీ జోషి కానీ ఈ ఖాజా కానీ మన రమేష్, అనిల్, మన రెడ్డి, కృష్ణారెడ్డి, మన నరేష్, వీరేష్, మీరందరూ ఎవరు నాకు ఇంకా నెక్స్ట్ మన ఎస్పీ సరే మీరు ఎవరు కనబడకూడదు. అంటే కనబడితే మాత్రం పుష్పలా పట్టపట్ట కాల్ చేస్తాను. మీరు ఎస్పీగా రావాలి సార్ మామూలు వస్తాం కానీ కనబడకూడదు అంటే నేనేమంటా ప్రమోషన్ లో పోవాలని వేరే స్టేజ్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే పైసాకి వెళ్ళాలి, మంచి అన్నప్పుడు ఎదుగుదల ఉండాలి, పైసాకి వెళ్ళాలి, చదవాలి, కష్టపడండి. ఇప్పుడు శివనంద అంటే వీళ్ళంటే ఆయన కూడా ఉన్నది, కాకుండా అప్పుడు రాస్తే అయిపోయేది కానీ ఇప్పుడు కష్టమే. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి వాళ్ళ కాంపిటీషన్ తట్టుకోలేడు. ఇప్పుడు ఓపిక లేదు సార్, మన కూడా రాయలేదు, రాయి చేసిండు అలా రేసిండు కానీ అది తగులుతుంది. ఈ మిగతా అందరు పోయేవాళ్ళే. మన అజయ్ కూడా ఉంది ఛాన్స్, ఆయన కూడా రాసుకోవచ్చు. అందరు యంగ్స్టర్స్ ఉన్నారు. కృష్ణానగర్ యువరాజు యంగ్స్టర్ రాకపోయినా మీటింగ్, సమ్మ కూడా యంగ్స్టరే. మీటింగ్ రాకుండా చెప్తున్నాను ఎందుకంటే ఇదే యూనిట్. కొత్త అమ్మాయి మొన్న మంజుల అమ్మాయి కూడా ఎంగే. అందరు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఉన్న డ్యూటీని కాపాడుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ తపాలా శాఖ గోవా పెడుతుంది. ఈ తపాలా శాఖ నుంచి మీరు లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు డ్యూటీ గవర్నమెంట్ ఇచ్చిన డ్యూటీ ఖచ్చితంగా చేసి తర్వాత ఏదైనా చేసుకోండి. నేను ఎవ్వరికి అభ్యంతరం పెట్టట్లేను. తర్వాత మీరు వేరే ఆర్పీలు చేసుకోండి, ఐబీపీ చేసుకోండి, లేకుంటే మీ వ్యక్తిగత ఏమైనా చిన్న బిజినెస్ చేసుకోవాలి. ఎందుకంటే మంచి బతకాలు రేపు పొద్దున లైబిలిటీస్ ఎక్కువైనాయి, ఖర్చులు ఎక్కువైనాయి, పిల్లల చదువులు కానీ పెళ్ళిళ్ళు కానీ ఖర్చులు ఎక్కువైనాయి. కాబట్టి మీరు వేరే సంపాదన చేసుకోవాలి.